ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ మనకు ఆహార భద్రత కార్డుకు సంబంధించి ఈ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదా, కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు మీ యొక్క విలేజ్ కానీ మీకు సంబంధించిన రేషన్ కార్డు లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు సంబంధించిన గ్రామ పంచాయతీ సంబంధించి మీ యొక్క రేషన్ కార్డు లిస్ట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించి అందులో మీ పేరు ఉందో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అందుకోసం ఫస్ట్ నుంచి మీరు ఈ విధంగా ఎఫ్ఎస్సి అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని వస్తుంది అనమాట. వన్స్ మీరు దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఇంటూ గుర్తుపైన ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా సైట్ ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు రిపోర్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. వన్స్ ఈ రిపోర్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు రేషన్ కార్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇంకొక ఆప్షన్ కూడా ఎంటర్ చేయాలి, రేషన్ కార్డ్ రిపోర్ట్స్, రేషన్ కార్డ్ స్టేటస్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఎఫ్ఎస్సి కార్డ్ రేషన్ కార్డ్ స్టేటస్ చెక్ రిపోర్ట్ పైన ట్యాప్ చేసి మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. అన్ని జిల్లాల వారికి సంబంధించి 33 జిల్లాల వారికి సంబంధించి ఇక్కడైతే రేషన్ కార్డ్ స్టేటస్ అయితే మీకు ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీది ఏ డిస్ట్రిక్టో ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మాది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకు మరొక రిపోర్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మీది ఏ మండలో ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద మీరు ఏ మండలం సెలెక్ట్ అనేది చేసుకోండి. నేను ఇక్కడ మండల్ కింద ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో కంప్లీట్ ఇక్కడైతే రిపోర్ట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీ యొక్క రేషన్ షాప్ నంబర్ మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఆ మండల్లో మీ యొక్క రేషన్ షాప్ నంబర్ అయితే ఉంటుందన్నమాట. మీ డిస్ట్రిక్ట్ తర్వాత ఆ జిల్లాలో ఉన్నటువంటి మండల్, ఆ మండల్లో సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీ ఒక రేషన్ షాప్ ఉంటుంది కదా, ఆ రేషన్ షాప్ నంబర్ అనేది ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు లెఫ్ట్ సైడ్లో. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇవి రేషన్ షాప్స్ నంబర్ అనమాట. ఒకసారి మీరు ఈ రేషన్ షాప్ నంబర్ పైన ట్యాప్ చేసి మీ విలేజ్ సంబంధించిన కంప్లీట్ లిస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. నేను ఇక్కడ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే ట్యాప్ చేయడం జరిగింది. ట్యాప్ చేసిన తర్వాత మా గ్రామ పంచాయతీకి సంబంధించి కంప్లీట్గా లిస్ట్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోవడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా. ఇందులో మీ లిస్ట్ ఉందా లేదా అనేది, మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేమ్స్ ఉంటాయి, ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ ఉంటుంది, ఇక్కడ రిఫరెన్స్ నంబర్ ఉంటుంది, ఇక్కడ మీ యొక్క హౌస్ నంబర్ ఉంటుంది, అలాగే ఇక్కడ గ్యాస్ సిలిండర్ సంబంధించి అంటే ఇక్కడ కలెక్షన్ ఉంటే ఎస్ అని, లేదంటే సింగిల్ అని, ఈ విధంగా అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. దాని తర్వాత ఎంఆర్ఓ కానీ ఏఎస్ఓ కానీ అప్రూవ్ చేసినటువంటి డేట్ ఉంటుంది. మీ యొక్క రేషన్ కార్డ్ని ఎప్పుడు అప్రూవ్ చేయడం జరిగింది, ఏ సంవత్సరంలో అప్రూవ్ చేశారు, వాటికి సంబంధించి డేటు టైం అంతా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ స్టేట్కి సంబంధించి ఉంటుంది. దాని తర్వాత కంప్లీట్గా ఈ విధంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. అలాగే కంప్లీట్గా మీ యొక్క గ్రామ పంచాయతీలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో కంప్లీట్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మా గ్రామ పంచాయతీ సంబంధించి 180 రేషన్ కార్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. కంప్లీట్గా మీ ఈ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందో లేదో ఈ విధంగా చెక్ అయితే చేసుకోండి. ఒకవేళ లేకపోతే మీ యొక్క పేరు అనేది ఇంకా అప్డేట్ అయితే కాలేదని అర్థం చేసుకోవాలి. ఒకవేళ పెండింగ్లో ఉంటే అప్డేట్ అయిపోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ లిస్ట్లో పేరు వచ్చిందనుకో మీరు కంప్లీట్గా రేషన్ బియ్యం అయితే తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.